హలో చికెన్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మీ రేషు వ్లాగ్స్. నాలాగా చికెన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను, టేస్టీగా ఉండేలాగా. సో అది ఎలా అంటే, నేనేం మసాలాలు యూజ్ చేయట్లేదు, న్యాచురల్గా చేస్తున్నా. ఇంట్లో అదే ఇది లేదు అని అనుకుంటాం కదా. సో ఏం లేకుండా ఆనియన్, చిల్లీ, టమాటో అండ్ చికెన్ వేసి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం ఫస్ట్ మనమైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 4 ఆనియన్స్ని కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు మంచిగా ఒక 6 to 7 చీరుకులు వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే టైంలోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, సో నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. సో మీరు చూసి వేసుకోండి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆనియన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ టైంలోనే వేయాలి, ఏ కర్రీకైనా ఇంతే. సో ఈ అల్లం వెల్లుల్లి అరోమా ఉంటుంది కదా, కర్రీకి పట్టి చాలా టేస్ట్ వస్తుంది. సో ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి, అన్ని కర్రీస్లో చాలా బాగుంటుంది. సో ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అండ్ అలాగే నేను ఒక 2 టమాటోస్ని కట్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేద్దాం. సో చూసారు కదా, ఈ టమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. సో ఈ 3 బాగా ఫ్రై అయిన టైంలో మనం చికెన్ కూడా యాడ్ చేద్దాం, ఓకేనా. సో నేను కేజీ చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా, లెగ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో లో ఫ్లేమ్ పెట్టే మనం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లెగ్ పీసెస్ కదా బాగా కుక్ అవ్వవు. సో ఈ ఆనియన్ అంతా ఈ చికెన్కి పట్టుకునేలాగా కలుపుకోవాలి మనం. ఏదైనా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీస్, అలానే వదిలేస్తే కింద మాడిపోతుంది, టేస్ట్ బాగోదు. సో అండ్ నేను కొంచెం సరిపోయేంత పసుపు వేస్తున్నాను. పసుపు వల్ల ఏంటంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలాంటి టైంలోనే పసుపు వేసుకోవాలి, అంటే కర్రీ కొంచెం హాఫ్ ఉడికిపోయాక వేస్తే పసుపు స్మెల్ వస్తుంది. సో బిఫోర్ వేసుకుంటే ఏంటంటే చికెన్ స్మెల్ రాదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొద్దిసేపు అయితే మనం మూత పెట్టేసుకుందాం. సో అలాగే కల్లుప్పు కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఈ చికెన్కి కల్లుప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీస్లో అయినా, ఫ్రైస్లో అయితే సాల్ట్ వేసుకోవాలి, కర్రీస్లో అయితే కల్లుప్పే వేసుకోవాలి, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి. సో ఇదొక సెకండ్ టిప్, డోంట్ మిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేదాకా మనం వాటర్ వేయకుండా తిప్పుకోవాలన్నమాట. కొంతసేపు మూత పెట్టేద్దాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ చికెన్లో వాటర్ని బయటకు వచ్చేసాయి. నేను వాటర్ వేయలేదు, ఆ చికెన్లో ఉన్న వాటరే బయటకు వచ్చాయి చూడండి. సో ఇలా వస్తేనే చికెన్ స్మెల్ రాకుండా చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మంచిగా మనం కలుపుకొని దాంట్లో కొంచెం నేను ఇప్పుడు కారం యాడ్ చేస్తాను. ఒక 3 స్పూన్స్ అయితే నేను కారం యాడ్ చేస్తాను. చూడండి, సో ఇలాంటి టైంలో యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో వాటర్ అయితే ఏం వేయకూడదు ఇప్పుడప్పుడే. సో మొత్తం ఈ కారం కూడా చికెన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకుందాం. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. అలానే తక్కువలో కూడా పెడితే ముక్క ఉడకదు. సో ఇదంతా బాగా మంచిగా కలుపుకొని, పొగలు వస్తున్నాయి కదా, సో టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది. మీరైతే ట్రై చేయండి, మస్తు ట్రై చేయాలి. ఏం మసాలా వేయట్లేదు నేను, జస్ట్ అల్లం పేస్ట్ ఒక్కటే వేస్తున్నాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం అంతా కలుపుకొని మనం మళ్ళీ కొద్దిసేపు ఇలాగే మూత పెట్టేసి ఉంచుతాం. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. సో చూసారు కదా మంచిగా బాయిల్ అవుతుంది. ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో. మళ్ళీ దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నా.
సో ఆయిల్ చూడండి పైకి, ఏ కర్రీలో అయినా ఇలా ఆయిల్ పైకి వస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది, అంటే మంచిగా కుక్ అవుతున్నట్టు అర్థం. మరీ అంత ఎక్కువ ఆయిల్ వాడకండి, నేనైతే కొంచెం చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. సో మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, తక్కువ వేసుకోండి. సో వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా కలిసేలాగా చూసి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. మధ్య మధ్యలో తీసి మనం తిప్పుకుంటూ ఉండాలి కూడా. సో మూత పెట్టేసుకుందాం. కుక్ అవుతుంది. సో చూసారు కదండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఈ వాటర్ అనేది చికెన్లోకి వెళ్ళి స్మెల్ లేకుండా మంచిగా కుక్ అయ్యి అలా వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది కదా కర్రీ. ఇది ఈ వాటరీ పోయి కొంచెం థిక్గా వచ్చేదాకా చూడండి. సూప్ ఇంకా అయిపోయినట్టే. సో ఇంకా వాటర్గా ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు ఉడకాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకొని తింటే సూపర్ ఉంటుంది అబ్బా. నాకైతే చికెన్ పిచ్చగా ఇష్టం. సో వాళ్ళ కోసం అయితే చికెన్ కర్రీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునేలా చూస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా చేసినా కానీ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. సో చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. సో టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమైనా కర్రీస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.